హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను గోధుమ గడ్డి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్గా. ఇది మనం ఆన్లైన్లో ఏదైనా బాక్స్ అని ఆర్డర్ చేసుకుంటాం కదా, వస్తుంది కదా బాక్స్. ఇది వేస్ట్గా పడేయకుండా మన గోధుమ గడ్డి వేయడానికి నేను చూపిస్తున్నాను. ఇది పడేయకుండా ఇట్లాంటిది చూడండి బాక్స్. ఇలాంటి వేస్ట్గా పడేయకుండా మనం ఇందులో గోధుమలు వేసుకొని గోధుమ గడ్డి పెంచుకుందాం. ఇది దీనిది కిందిది, ఇది బాక్స్ పైన ఇట్లా రెండు బాక్సులు, దీంట్లో రెండిట్లో వేసుకుందాం. ఇప్పుడు ఏది వేయాలంటే కోకోపీట్ వేసుకుంటున్నా. పన్నెండు గంటలు గోధుమలు నానబెట్టుకున్నాను. 12 గంటలు గోధుమలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు గోధుమలు ఇందులో వేసుకుందాము. గోధుమలు నిండా వేసుకోవాలి. గోధుమలు నిండా వేసుకున్నాం కదా బాక్సులన్నీ, మళ్ళీ పైనుంచి కోకోపీట్ వేసుకుందాం. గోధుమలు మునిగే వరకు కోకోపీట్ చల్లుకోవాలి. ఓన్లీ మనం మట్టి ఇవ్వలేం కదా, ఓన్లీ కోకోపీట్. అంతే, నిండా గోధుమలు కనిపించకుండా కోకోపీట్ చల్లుకున్నాను కదా. ఇప్పుడు ఒక బాక్స్లో అయిపోయింది వేసుకున్నాం కదా, మరొక బాక్స్లో వేసుకుంటున్నాను. ఇంకొక బాక్స్లో వేసుకుంటున్నాను. ఇది సింపుల్గా ఓన్లీ బాక్స్, ఇట్లా కాటన్ బాక్సులు ఉంటే అందులో ఇట్లా కోకోపీట్ చల్లుకొని గోధుమలు కానీ ఏ విత్తనాలైనా వేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు నిండా కోకోపీట్ చల్లుకున్నాం కదా, ఇప్పుడు గోధుమలు చల్లుకుందాం.
ఇప్పుడు సెకండ్ బాక్స్లో కూడా గోధుమలు జల్లుకున్నాం కదా, కోకోపీట్ వేసుకొని గోధుమలు జల్లుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కోకోపీట్ జల్లుకుందాం. ఇలా కోకోపీట్ అంతా నిండా చల్లుకోవాలి. గోధుమలు కనిపించకుండా చల్లేసేసేయాలన్నమాట. గోధుమలు మునిగిపోవాలి ఇలా. ఇట్లా నిండా గోధుమలు ఎక్కడ కనిపించకుండా మొత్తం కోకోపీట్ చల్లేసేసేయాలి. అయిపోయింది, చల్లేసేసిన కదా. ఇప్పుడు వాటర్ చల్లుకుందాము. ఓన్లీ వాటర్ ఇట్లా చిలకరియాలన్నమాట. డైలీ పొద్దున సాయంత్రం ఇట్లా వాటర్ చిలకరియాలి. ఇంతే, సింపుల్గా కదా. ఇట్లా మీరు కూడా ఇట్లా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా బాక్సులు ఉంటే కూడా ఇట్లా వేసుకోవచ్చు. ఏ విత్తనాలైనా ఇట్లా వేసుకోవచ్చు. లక్ష్మీస్ గార్డెన్ అండ్ కిచెన్. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను గోధుమ గడ్డి జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను.
మనకు ఆరోగ్యానికి చాలా మంచిది గోధుమ గడ్డి జ్యూస్. ఈ గోధుమ గడ్డి నేను వేసి 7 రోజులు అవుతుంది. గోధుమ గడ్డి 7 రోజులు అవుతుంది. దీన్ని కట్ చేసి మనం డైలీ జ్యూస్ చేసుకొని తాగితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరంలోని రక్తం లేకపోతే ఇది కట్ చేసి డైలీ తాగితే మనకు శరీరం లోపల కొత్త రక్తం వస్తుంది అనమాట. ఎన్నో రోగాలకు కూడా చాలా పనిచేస్తుంది ఈ జ్యూస్ మనకి. ఈ గోధుమ గడ్డి ఎలా వేసుకున్నానంటే కోకోపీట్లోనే వేసుకున్నాను. గోధుమలు నానబెట్టేసి వేసేసినాను. మనము కోకోపీట్ల మట్టిలోనే కాదు, వేరే ఉట్టిగా మనం ఒక తడిగుడ్డ వేసి ఒక బాక్స్లో వేసి కూడా వేసుకుంటే కూడా ఈ గోధుమ గడ్డి వస్తుంది మనకి. కానీ అది ఒకటే రోజుకి వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెరగది. మనం మట్టి కోకోపీట్ కలుపుకొని వేసుకుంటే మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా ఇగురు వచ్చేసి మళ్ళీ మనకు యూజ్ చేసుకోవడానికి కూడా గడ్డి వస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు గోధుమ గడ్డి కట్ చేసుకుందాము. చాలు, ఈ రోజుకి ఇంత గడ్డి చాలు. ఇగో ఇది ఇట్లే మిక్సీలో వేయద్దు, మిక్సీలోకి చిన్న కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి మిక్సీలో వేయడం. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీలో వేసుకొస్తాను, మొత్తం ఇట్లా కట్ చేసుకొని మిక్సీలో వేస్తాను. గోధుమ గడ్డి కట్ చేసేసి చిన్న కట్ చేసేసుకొని వాటర్లో కడిగేసేసి మిక్సీ పట్టుకొని తీసుకొని వచ్చాను. ఇప్పుడు దీన్ని బొడగట్టేస్తాను. మిక్స్ పట్టేసిన తర్వాత జ్యూస్ అంతా ఉడబట్టేసాను కదా గ్లాసులకి. ఈ జ్యూస్లో తేనె కలుపుకోవాలి. నిమ్మరసం కూడా వేయాలి.
ఇప్పుడు ఇది కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని డైలీ మార్నింగ్ టైంలో తాగాలి. ఈ గోధుమ గడ్డి జ్యూస్ డైలీ మార్నింగ్ టైంలో ఫస్ట్ టైం తాగే వాళ్ళైతే కొద్దిగా తాగాలి. ప్రతిరోజు తాగితే మన శరీరంలోని రక్తం లేకపోతే మనకు కొత్త రక్తం వస్తుంది. ఎన్నో రోగాలకు మనకి ఈ జ్యూస్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ గోధుమ గడ్డి జ్యూసు అందరూ చేదుగా ఉంటుంది అంటారు, కానీ ఏం చేదు లేదు. ఎందుకంటే మనము దీంట్లో తేనె కలిపాము, నిమ్మరసం కలిపినాం కదా. చాలా మనం చెరుకు రసం ఎలా ఉంటుందో అలాగే ఉంది. నేను కూడా ఇంత తాగి చూపిస్తాను చూడండి. సరే, మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో కలుస్తాను. మరి బాయ్. Please like, share, comment and subscribe to Lakshmi's Garden and Kitchen. Bye. సరే బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాము.